హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు బస్ స్టాండ్ చూపెడతానైతే వచ్చిన. ఇది బ్రిడ్జ్ అండి, రైల్వే బ్రిడ్జ్. ఇది దీని నుండి మన మెట్రో రైలు వెళ్తుందండి. ఇది దీని తర్వాత అటేమో మెయిన్ రోడ్డు. అక్కడ నుండి అయితే వచ్చినాము. ఇక ఇవేమో అన్ని కార్ పార్కింగ్ కోసం బిల్డింగ్ అండి. 3 అంతస్తుల బిల్డింగ్ ఇలా ఉంది, మొత్తం కార్ పార్కింగ్ కోసం. ఇక వాటర్ అయితే లీకేజ్ అవుతుంది, వాటర్ అంతా వెళ్ళిపోతుంది. కార్ పార్కింగ్ కోసం అయితే ఇలా ఉంది. ఈరోజు మీకు బస్ స్టాండ్ చూపెడతా అనుకుంటున్నా. ఏంటంటే మొన్న బస్సు అయితే చూపెట్టినా కానీ బస్ స్టేషన్ కూడా పూర్తి ఎలా ఉంటుంది అనేది అయితే చూపెడదాం అనుకొని నేను ఈరోజు ఈ బస్ స్టాండ్కే వచ్చామండి. చూడండి, పార్కింగ్ కోసం ఇలా కడతారు. మొత్తం 3 అంతస్తులు ఎంత పెద్దగా ఉంది చూడండి. అక్కడ నుండి ఇక్కడ దాకా. అంటే మనకు పార్కింగ్ ఖాళీ బయటనే ఉంటుంది కదా ఇండియాలో. ఇక్కడైతే ఇట్లా ఉండడానికి అయితే చెక్కలే, కానీ బస్సులు కార్లు మనం ఇక్కడ పెట్టేసి ఎటన్నా దూరం బస్సులో వెళ్ళడం కానీ ట్రైన్లో వెళ్ళడం కానీ వెళ్ళే వాళ్ళకు మెట్రో రైలుది కూడా బ్రిడ్జి చూపెట్టాను కదా, అదండి. అలా అనమాట. 2 ఇక్కడనే ఉన్నాయట. బస్సు అయితే తెలుసు, మెట్రోది అటు సైడ్ ఉంటుంది. మన కంపౌండ్ ఉంది కదా, ఆ కంపౌండ్ దాటిన తర్వాత ఉంటుంది అన్నమాట రైల్వే స్టేషన్. అయితే ఇప్పుడైతే మీకు బస్ స్టాండ్ అయితే చూపిస్తా అనుకుంటున్నా. చూద్దాం పండి. అదో ఓన్లీ బస్ అనేది అయితే ఇక బోర్డు అవుతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు జాబ్స్కి అటు ఇటు వెళ్తారు కదా, వెళ్ళే వాళ్ళు ఇక్కడ పెట్టేసి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తారన్నమాట. రైల్వే స్టేషన్ చూడండి, మెట్రో రైలు అయితే కనిపిస్తుంది పైన. ఇక బస్సు ఓన్లీ అని ఉంది. మరి ఎన్ని బస్సులు వస్తాయో చూద్దాం, ఏమైనా బస్సులు ఉన్నాయో లేదో. ఇక ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి, ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఒక్క బస్సు లేదండి. మొన్న వచ్చినప్పుడైతే బస్సులు ఉండే. మరి కొంతసేపు అయితే వెయిట్ చేస్తా, ఇక్కడ కూర్చొని బస్ స్టేషన్లో కూర్చొని వెయిట్ అయితే చేస్తా. ఇక్కడ బస్సు ఎక్కినా కూడా రానివ్వరండి. ఇక్కడనే లోకల్లా తిరిగే బస్సులండి. ఒక్క బస్సు కూడా లేదు. ఇవాళ శనివారం కాబట్టి మరి వస్తాయో లేదో చూద్దాం. శనివారం అయినా మరి ఏమన్నా వస్తాయో లేదో అనేది అయితే నాకు డౌట్ అనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇక మెట్రో రైల్వే స్టేషన్ మెట్రో అని ఉంది ఇక్కడ. అది మెట్రో రైల్వే స్టేషన్, అది అటు సైడ్ ఉంటుందండి. దానికైతే జెండా చూడండి, ఇక్కడ జెండా ఎలా ఉందో. అదే జెండా. ఇది రైలు వెళ్ళేది. మీకు ఇప్పుడైతే చూడండి, మొన్ననైతే ఇటు సైడ్ వచ్చినాయి బస్సులు. ఇక చాలాసేపు కూర్చున్నాము. ఇక అక్కడ ఒక బస్సు వచ్చింది. ఒక 2-3 అయితే ఇటు సైడ్ నుండే వెళ్ళిపోయినాయి. ఇటు సైడ్ చూడండి, రోడ్డు ఇలా ఉంది. ఇటు నుండి వెళ్ళిపోయినాయి. ఇక ఇదండి, ఇక్కడ 2 బస్సులు వచ్చినాయి. ఇక బస్సులను చూస్తూ మొత్తం అలా వెళ్దాం అనేసి అయితే ఇక వెళ్తున్నామండి. ఇక ఇక్కడ ఇలా ఉంటాయి, మనం కూర్చుండడానికి ఇలా పెట్టారు. ఇక మెట్రో పైనుండి పోతుంది కాబట్టి ఇలా ఇది చేశారు సీట్లు. ఇక ఈ స్టీల్ అన్నీ డస్ట్బిన్లు అండి. ఈ కవర్ వేసి ఇట్లా పెడతారు. ఇవన్నీ డస్ట్బిన్స్ అయితే ఇలా కవర్ వేస్తే ఈ కవర్ లోపల అంత చెత్త ఏదున్నా కానీ అందులో వేస్తారు. ఒక చెత్త కూడా ఏమి కింద పడేయనియరండి. ఎంత శుభ్రంగా ఉంది చూడండి. ఇంత ఇక్కడ అంత బస్ స్టాప్లా మొత్తం ఇలా ఉంటుందండి నీట్గా. బస్సు అయితే వచ్చింది. ఇక ఈ బస్సు ఇప్పుడు వెళ్ళిపోతుందా. డ్రైవర్ ఇటు రైట్ సైడ్ కూర్చున్నాడు. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉందండి బస్సు. అట్లా వెళ్దా, అట్లా వెళ్దా.
ఇలా ఉందండి. పైనకేమో మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఇట్లా వెళ్దాం. వాకింగ్కి వచ్చి ఇటు దగ్గరేనండి రైల్వే స్టేషను, బస్ స్టేషన్. ఇక్కడ ఒక బస్సు ఆగింది, అక్కడ ఒక బస్సు ఆగింది.